హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో అట్లీస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా 12,000కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్తో కూడినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 25,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది కదా. అందులో సిఆర్పిఎఫ్కి సంబంధించి 0 వేకెన్సీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే సిఆర్పిఎఫ్ వాళ్ళు మేము సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసుకుంటామని చెప్పేసి వారు చెప్పడంతో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో ఆ వేకెన్సీస్ని మనకి మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గెజిట్ ఆఫ్ ఇండియా అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి ఈ యొక్క సిఆర్పిఎఫ్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో రిలీజ్ కాబోయేటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మనకి కానిస్టేబుల్కి సంబంధించిన కిచెన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి 12,158 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ప్రస్తుతానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ అయితే గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 11,860 పోస్టులు ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 298 వేకెన్సీస్ అయితే ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇక్కడ చూసినట్లయితే మీకు స్టార్టింగ్లోనే శాలరీ అనేది 25K ప్లస్ శాలరీ అయితే ఉండే అవకాశం ఉంటుంది. 25,000కి పైగా శాలరీ అయితే యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ఆర్ నాన్ సెలక్షన్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ పాస్ అయినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక సర్టిఫికేట్ అయితే అడిగారు. అది NSQF లెవెల్ 1 కోర్స్కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్కి సంబంధించిన NSDC నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. NSDCకి సంబంధించి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ నుంచి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. NSDCకి సంబంధించిన రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఈ యొక్క NSQF లెవెల్ 1 కోర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్స్ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి ఖచ్చితంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లాంటివి అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 75 to 80 ఉండాలని మెన్షన్ చేశారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి 155 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఇంకా మిగిలినటువంటి కేటగిరీస్కి సంబంధించి ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో యూనియన్ టెరిటరీస్ అలాగే పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ వారికి రిలాక్సేషన్ అయితే ఉంది. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి మాత్రమే. ఓకే, సో అవి మీరు ఇక్కడ ఈ టేబుల్లో అయితే గమనించవచ్చు. కొన్ని రాష్ట్రాల వారికి ఉన్నటువంటి హైట్స్ని బట్టి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో ఆ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. విజన్ అనేది 6/6 అలాగే ఇక్కడ 6/9 ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మస్ట్ క్వాలిఫై ది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ రిటన్ టెస్ట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ 3 కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఖచ్చితంగా రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్లో మనకి యాప్టిట్యూడు, రీజనింగు, ఇంగ్లీషు అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సేమ్ లైక్ ఎస్ఎస్సి జీడీకి ఏ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి టాపిక్స్. సో అవే టాపిక్స్ ఉంటాయన్నమాట. కాకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ పెట్టుకుంటామని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడంతో ఈ వేకెన్సీస్ని మనకి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి వేకెన్సీస్లో కలపలేదు. అందువల్ల మనకి ఆ వేకెన్సీస్ అనేవి 0 అనేవి చూపించడం జరిగింది. సో వీళ్ళు ఫ్రెష్గా మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది. సో NSQFకి సంబంధించిన ఈ యొక్క సర్టిఫికేట్ పొందడానికి అయితే మీరు అయితే ట్రై చేయండి. NSDC రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు ఆ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.